Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So last session lo మనం రే ఆప్టిక్స్ కి సంబంధించి లెక్చర్ నెంబర్ 2 డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు సెషన్ లో లెక్చర్ నెంబర్ 3 ఆఫ్ రే ఆప్టిక్స్. సో ఈ రోజు మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం, ఎస్పెషల్ గా క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ద నెక్స్ట్ ప్రిజం. సో ప్రిజం బేస్డ్ క్వశ్చన్స్ మనకి చాలాసార్లు అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో. సో ఆ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు ఫస్ట్ మనం అపారెంట్ డెప్త్ అండ్ రియల్ డెప్త్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో April 18th, సో ఇంకొక 10 డేస్లో మీకు సిలబస్ ఇది 3rd లెక్చర్ కదా. సో 4th 5th వస్తాయి, అంటే 19th 20th వరకు మీకు రే ఆప్టిక్స్ డీల్ చేస్తాను. అంటే టోటల్ 5 లెక్చర్స్ వస్తున్నాయి రే ఆప్టిక్స్కి. వేవ్ ఆప్టిక్స్ మాత్రం స్ట్రిక్ట్గా 2 లెక్చర్స్లో కంప్లీట్ చేద్దాం, ఓకే? సో ఎందుకంటే అక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చేస్తాను, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. సో అది వేవ్ ఆప్టిక్స్కి 2 లెక్చర్స్, డ్యూయల్ నేచర్కి 2, ఆటమ్స్ 2, న్యూక్లియై 2. సో అంటే ఎన్ని అవుతున్నాయి? సో 4 8. సో 8 అండ్ అది 3, సెమీ కండక్టర్స్ 3. సో 11 కరెక్ట్గా సరిపోతాయి. సో 20th నుంచి 11 డేస్ అంటే సో 30th వరకు మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తాను, ఓకే? ఒకరోజు ఎక్స్ట్రా క్లాస్ పెట్టేసి 30th వరకు మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? సో చలో, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టార్గెట్స్ గైస్. సో రియల్ డెప్త్ అండ్ అపారెంట్ డెప్త్ కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్. సో తర్వాత షిఫ్ట్ త్రూ ఏ గ్లాస్ స్లాబ్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ద లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద గ్లాస్ స్లాబ్ అండ్ దెన్ క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకే? అండ్ దెన్ సో ద రిఫ్రాక్షన్ త్రూ ద ప్రిజం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్ అండ్ నీట్లో చాలాసార్లు అడిగారు, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ గైస్. సో ఒక్కసారి ప్రీవియస్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ వీడియో పాస్ చేసి మీరు ఒక్కసారి మీ ఓన్గా ట్రై చేయడం. సింపుల్ కాన్సెప్ట్స్, మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. మనం క్లాస్లో చేసిన క్వశ్చన్స్ మీ ఓన్గా మళ్ళీ ఒకసారి చేసి చూడండి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఈ రొటీన్ ఫాలో అయితే మీకు నీట్లో యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ 35 to 40 క్వశ్చన్స్ ఈజీలీ. 40 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ ఎంసెట్లో కూడా మీరు 30+ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, ఓకేనా? చలో, సో ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ హ్యాస్ అ వేవ్ లెంత్ లాంబ్డా, ఫ్రీక్వెన్సీ n and velocity v, so and intensity I. If this ray enters into water, so then these parameters lambda dash, neta, n dash, v dash, I dash. So then which of the relation is correct from the following? See, so ఒక లైట్ రే అన్నది ఎయిర్ నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుందంట? సో వాటర్లోకి ఎంటర్ అవుతుందంట, ఓకేనా? సో ఎయిర్లో లాంబ్డా వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ n, సో వెలాసిటీ v, ఇంటెన్సిటీ I. సో వాటర్లోకి ఎంటర్ అయిన తర్వాత సో లాంబ్డా డాష్, ఎన్ డాష్, వి డాష్ అండ్ ఐ డాష్ అంట, ఓకేనా? సో ఇప్పుడు ఏమడుగుతున్నారు? సో దీంట్లో ఏది కరెక్ట్ అంటున్నారు? సో లైట్ రే ఇక్కడ ఇది రేరర్ మీడియం అండ్ దిస్ విల్ బి ద డెన్సర్ మీడియం. సో లైట్ రే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వస్తే ఏ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి? లాంబ్డా కంపల్సరీ చేంజ్ అవుతుంది. ద లాంబ్డా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లాంబ్డా డాష్. సో ఈ ఆప్షన్ ఉందా? సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, ఈక్వల్ కాదు. అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అ సోర్స్ డిపెండెంట్ ప్రాపర్టీ, n ఈజ్ ఈక్వల్స్ టు n డాష్. ఫ్రీక్వెన్సీ అన్నది చేంజ్ అవ్వదు, సో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. సో లాంబ్డా చేంజ్ అయితే వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది, v ఈజ్ నాట్ ఈక్వల్స్ టు v డాష్. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో ఇంటెన్సిటీ కూడా సేమ్ ఉండదు, సో ద ఇంటెన్సిటీ ఆల్సో విల్ చేంజ్, i ఈజ్ నాట్ ఈక్వల్స్ టు i డాష్. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ బి అన్నది డైరెక్ట్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్, ఓకేనా? క్లియర్? చలో, సో ఇప్పుడు రియల్ డెప్త్ అండ్ అపారెంట్ డెప్త్ గురించి మాట్లాడుకుందాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి మనం ఇప్పటివరకు ఏం ఫార్ములాస్ చూసాం? సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి గివెన్ యాజ్ c/v, అవునా? సో అలానే సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి గివెన్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి గివెన్ యాజ్ సో μ2/μ1, సో విచ్ ఈస్ v1/v2, సో విచ్ ఈస్ λ1/λ2. సో ఈ ఫార్ములా కూడా చూసారు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అవునా? సో ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇంకొక ఫార్ములా ఏంటంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ డెప్త్ అండ్ అపారెంట్ డెప్త్, సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇట్ ఈస్ గివెన్ యాజ్ సో ద రియల్ డెప్త్ అపాన్ అపారెంట్ డెప్త్. సో ఇది సైడ్కి రాద్దాం. సో ఇట్ ఈస్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇట్ ఈస్ రియల్ డెప్త్ అపాన్ అపారెంట్ డెప్త్.
రియల్ డెప్త్ అపాన్ ది అపారెంట్ డెప్త్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నౌ దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో అడిగారు. సో క్వశ్చన్స్ ఏ టైప్లో అడిగారో కూడా నేను క్లాస్లో చేస్తాను. సో నౌ ఇక్కడ 2 థింగ్స్ అనమాట. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం అండ్ అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం, సో మనకి షిఫ్ట్ ఎలా అవుతుంది? సో ఒకసారి మీకు కాన్సెప్ట్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ సీ ద కాన్సెప్ట్. సో ఇది ఒక తొట్టి అనుకోండి. సో ఈ తొట్టిలో వాటర్ ఉన్నాయి. సో దీంట్లో సో ఇక్కడ ఒక ఫిష్ పిల్ ఉందనుకోండి. సో ఇది ఒక ఫిష్ పిల్ అనుకోండి, ఏదో ఒకటి. సో ఇక్కడ ఒక బర్డ్ ఉందనుకోండి. సో నో ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం. సో ఇది ఆబ్జెక్ట్, సో ఇది అబ్జర్వర్. ఈ బర్డ్ అన్నది అబ్జర్వర్. సో ఈ అబ్జర్వర్ బర్డ్ని చూస్తుంది, బర్డ్ ఫిష్ని చూస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లెట్స్ సీ, ఇక్కడ చూడండి. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఫిష్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఇదేమో బర్డ్ అనుకోండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైనా కూడా మీరు ఒక రే తీసుకోండి, స్ట్రైట్ రే ఇలా. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. సో ఇంకొక రే, సో ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఐ టేక్ నార్మల్ ఇన్సిడెన్స్ అనేది స్ట్రైట్కి వెళ్తుంది వితౌట్ రిఫ్రాక్షన్, రైట్? సో ఇంకొక రే తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో తీసుకున్నప్పుడు సో ఇది ఇలా వెళ్తుంది. సో ఇక్కడ నార్మల్ తీసుకుంటే సో ఇది ఎలా పాస్ అవుతుంది? సో ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. సో డెన్సర్ టు రేరర్ అంటే ఇట్ బెండ్స్, డెన్సర్ టు రేరర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో నార్మల్ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది. సో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో అంటే సో మనకి యాక్చువల్గా ఈ బర్డ్కి ఇది ఎక్కడ కనిపిస్తుంది? సో ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్. సో యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో దీనికి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాటర్ సర్ఫేస్ నుంచి కన్సిడర్ దిస్ ఈజ్ ద వాటర్ సర్ఫేస్, ఇక్కడ నుంచి తీసుకోండి. సో వాటర్ సర్ఫేస్ నుంచి సో ద రియల్ డెప్త్ ఈజ్ దిస్ వన్. ఆబ్జెక్ట్ యాక్చువల్గా ఈ డిస్టెన్స్లో ఉంది. జాగ్రత్తగా చూడమ్మా. సో ఆబ్జెక్ట్ యాక్చువల్, ఈ బర్డ్ ఇక్కడ తీసుకోండి బెటర్. సో దిస్ ఈజ్ ద బర్డ్ అబ్జర్వర్. ఓకే, సో ఇప్పుడు ఇది రియల్ డెప్త్ సర్ఫేస్ నుంచి ఇక్కడికి. సో బట్ బర్డ్కి ఎక్కడ కనిపిస్తుంది? ఈ ఫిష్ అన్నది సో ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద డి డాష్ ఈజ్ ద అపారెంట్ డెప్త్. సో ద డి ఈజ్ ద రియల్ డెప్త్, డి ఈజ్ ద రియల్ డెప్త్. అంటే యాక్చువల్గా అది ఇంత డిస్టెన్స్లో ఉంది వాటర్లో. సో బట్ ఎలా కనిపిస్తుంది దానికి, బర్డ్కి? సో సమ్ డిస్టెన్స్ అబోవ్, ఇక్కడ ఉన్నదానికంటే కొంచెం ముందు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అ అపారెంట్ డెప్త్ అనమాట. సో ఏవైనా మనం వాటర్లో ఒక ఆబ్జెక్ట్ని ఇసిరేసి సో మనం దాన్ని చూస్తే అది యాక్చువల్గా ఉన్న డిస్టెన్స్ కంటే మనకు కొంచెం పైకి అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే డ్యూ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్షన్ ఫినామినా వల్ల. ఓకేనా? సో నౌ సో దిస్ డి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? డి డాష్ అన్నది సో డి కంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే ఇట్ ఈస్ లెస్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్. సో ఎంత తక్కువ ఉంది డి డాష్ అన్నది డి కంటే? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ అనమాట. ఓకేనా? సో ఇది ఫార్ములా. సో అలానే ఎంత షిఫ్ట్ అయింది? సో హౌ మచ్, వాట్ ఈస్ ద షిఫ్ట్? సో ద షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద షిఫ్ట్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్, సో ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? రియల్ డెప్త్ ఎక్కువ ఉంది. సో రియల్ డెప్త్ మైనస్ అపారెంట్ డెప్త్. సో ఇక్కడ నుంచి ఇది షిఫ్ట్. సో దిస్ పార్ట్ ఈజ్ ద షిఫ్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ద షిఫ్ట్. సో షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డి మైనస్ డి డాష్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? డి బై మ్యూ. సో డి డాష్ ప్లేస్లో డి బై మ్యూ. సో డి కామన్ తీసుకుంటే 1 మైనస్ 1 బై మ్యూ. సో దిస్ ఈజ్ అ షిఫ్ట్ అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంది, అబ్జర్వర్ రేరర్ మీడియంలో ఉన్నప్పుడు సో రియల్ డెప్త్ అన్నది అపారెంట్ డెప్త్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రియల్ డెప్త్ అపారెంట్ డెప్త్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్ గైస్ దిస్ పార్ట్? సో ఇది షిఫ్ట్ అండ్ దిస్ ఈజ్ డి డాష్. ఓకేనా? క్లియర్? చల్. సో ఇది ఫస్ట్ కేసు. సో సెకండ్ కేసులో వాట్ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం సో అండ్ అబ్జర్వర్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం. సో ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ తీసుకుంటున్నాను చూడండి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం, సో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ లెట్స్ ఏ బర్డ్ ఆబ్జెక్ట్ తీసుకోండి. సో డెన్సర్ మీడియంలో సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వర్ని డెన్సర్ మీడియంలో తీసుకోండి. సో లెట్స్ కన్సిడర్, సో ఫిష్ ఇక్కడ ఉందనుకోండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద ఫిష్. సో ఇప్పుడు ఈ ఫిష్ ఇటువైపు తీసుకుందాం ఫిష్ని బెటర్.
సో ఈ ఫిష్ ఇప్పుడు దీన్ని బర్డ్ని అబ్జర్వ్ చేయాలి. సో బర్డ్ని అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ లెట్స్ టేక్, సో ఇది వాటర్ సర్ఫేస్. ఎప్పుడైనా సర్ఫేస్ నుంచి మెజర్ చేయాలి మీరు ఈ డిస్టెన్సెస్, ఓకేనా, సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ నుంచి. సో వన్ రే ఐఎమ్ టేకింగ్ స్ట్రైట్ నార్మల్ ఇన్సిడెన్స్ వితౌట్ రిఫ్రాక్షన్. సో ఇంకొక రే, సో మనం ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి, సో ఫ్రమ్ అబ్జర్వర్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ వేరే, సారీ ఇక్కడ కాదు ఇక్కడ తీసుకోవాలి. సో దీని నుంచి తీసుకోవాలి, ఆబ్జెక్ట్ నుంచి తీసుకోవాలి. ఆబ్జెక్ట్ ఈజ్ వేర్, సో ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. సో ఇక్కడ దిస్ ఈజ్ అ ఒరిజినల్ రే, అంటే వితౌట్ రిఫ్రాక్షన్ ఇది ఇలా, ఓకేనా. సో ఇంకొక రే, సో ఇలా వస్తుంది అనుకోండి. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఇప్పుడు, సో దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. సో రేరర్ టు డెన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఇది, సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్ కదా, సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్. సో ఇది టువర్డ్స్ అ నార్మల్ బెండ్ అయితే, సో దెన్ సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రియల్ డెప్త్, ఇది ద రియల్ డెప్త్, అవునా. సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇది సి దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ద అబ్జర్వర్. సో నౌ దీన్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ హియర్, సో దిస్ విల్ బీ ద అపారెంట్ డెప్త్. సో అంటే మనకి ఈ ఫిష్కి ఈ బర్డ్ అన్నది ఇక్కడ ఉన్న బర్డ్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ ద అపారెంట్ డెప్త్ డి డాష్. సో ఇక్కడ అపారెంట్ డెప్త్ ఎక్కువ ఉంది, రియల్ డెప్త్ తక్కువ ఉంది, ఓకేనా. సో నౌ ద అపారెంట్ డెప్త్ ఈజ్ మోర్ సో దాన్ రియల్ డెప్త్ బై హౌ మెనీ టైమ్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్. సింపుల్ థింగ్, ఏం లేదు. ప్రీవియస్ దాంట్లో అబ్జర్వర్ ఏమో ఎయిర్లో ఉంది రేరర్ మీడియం, ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంది. అంటే బర్డ్ ఫిష్ని చూస్తుంది, ఎయిర్లో ఉన్న బర్డ్ వాటర్లో ఉన్న ఫిష్ని చూస్తే ఫిష్ దాని యాక్చువల్ పొజిషన్ కంటే వాటర్లో పైకి కనిపిస్తుంది, ఓకేనా. అంటే సో అపారెంట్ డెప్త్ ఇక్కడ తక్కువ ఉంది, రియల్ డెప్త్ ఎక్కువ ఉంది, యాక్చువల్గా ఉన్నదానికంటే పైకి కనిపిస్తుంది, ఓకేనా. సో కాబట్టి రియల్ డెప్త్ అన్నది అపారెంట్ డెప్త్ కంటే, సో ద అపారెంట్ డెప్త్ అనేది రియల్ డెప్త్ కంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ వాటర్, అవునా. ఇది వాటర్ మీడియం అనుకుంటే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్. సో షిఫ్ట్ ఎంత అవుతుంది అప్పుడు, సో రియల్ డెప్త్ మైనస్ అపారెంట్ డెప్త్, డి మైనస్ డి బై మ్యూ, సో డి ఇంటూ 1 మైనస్ 1 బై మ్యూ. సో సెకండ్ సినారియోలో ఏంటంటే ఇప్పుడు ఫిష్ బర్డ్ని అబ్జర్వ్ చేస్తుంది, వాటర్లో ఉన్న ఫిష్ బర్డ్ని అబ్జర్వ్ చేస్తుంది అనుకోండి. బర్డ్ని అబ్జర్వ్ చేస్తే బర్డ్ యాక్చువల్గా వాటర్ సర్ఫేస్ నుంచి సమ్ హైట్లో ఉంది. సో ఈ ఫిష్కి అది ఉన్న హైట్ కంటే ఇంకా ఎక్కువ హైట్లో కనిపిస్తుంది, ఉన్న హైట్ కంటే ఎక్కువ హైట్లో కనిపిస్తుంది, ఎందుకంటే రిఫ్రాక్షన్ ఫినామినా వల్ల, ఓకేనా. సో సో అపారెంట్ డెప్త్ హియర్ ఇట్ ఈస్ మోర్, ఎంత ఎక్కువ అపారెంట్ డెప్త్, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ రియల్ డెప్త్, ఓకేనా. సో ఇక్కడ షిఫ్ట్ ఏమవుతుంది ఇక్కడ, సో ద షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సో డి డాష్ మైనస్ డి. సో వాట్ ఈస్ డి డాష్, mu into d minus d, so which is d common, so then I will get so mu minus 1. So this is the shift when object is in rarer medium, observer is in denser medium. So concept clear, okay na. So దీని బేస్డ్ క్వశ్చన్స్ ఒకవేళ వస్తే రావచ్చు, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి, అర్థమైందమ్మా ఎవ్రీవన్, డన్. చలో నెక్స్ట్. సో స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ మీకు ఎలా చేయాలని చెప్తా చూడండి. దీన్ని ఈ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో చాలాసార్లు అడిగారు అండ్ నీట్లో కూడా అడిగారు. సింపుల్ థింగ్, సో an air bubble inside the glass slab యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. అపియర్ 6 centimeters when viewed from one side, 4 centimeters when viewed from other side, so opposite side. The thickness of the glass slab is, see here. సో ఇది ఒక గ్లాస్ స్లాబ్ అనుకోండి. సో దీని థిక్నెస్ టీ అనుకుంటే టోటల్ ద గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్. సో ఇక్కడ ఒక ఎయిర్ బబుల్ ఉంది. సో ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఈ ఎయిర్ బబుల్ 6 centimeters డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 6 centimeters. సో వన్ సైడ్ నుంచి చూసినప్పుడు 6 centimetersలో ఉంది, ఇక్కడ నుంచి చూసారు మీరు, ఓకేనా. సో అదే ఇటువైపు నుంచి చూసినప్పుడు సో ద ఎయిర్ బబుల్ ఈజ్ 4 centimeters డిస్టెన్స్. సో ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు 4 centimeters డిస్టెన్స్లో ఉంది. సో ఈ 6 centimeters 4 centimeters ఏంటి, అపారెంట్ డెప్త్స్, ఓకేనా. ఎందుకు అపారెంట్ డెప్త్ సార్, ఎందుకంటే సో మనకి ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇక్కడ కనిపించింది అంటే యాక్చువల్గా అది అక్కడ ఉండదు, రిఫ్రాక్షన్ జరిగి మనకు అక్కడ కనిపించింది. సో సో మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒక ఫార్ములా చెప్పాను. సో ద రియల్ డెప్త్ అపాన్ ది అపారెంట్ డెప్త్,
ఓకేనా. సో ఇక్కడ మనకి సో థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ఎలా ఫైండ్ చేస్తామంటే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు తెలుసు. సో లెట్స్ ఫైండ్ ద టోటల్ అపారెంట్ డెప్త్. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో 6 సెంటీమీటర్స్ ఉంది, ఇంకో సైడ్ నుంచి చూస్తేనేమో 4 సెంటీమీటర్స్ ఉంది. సో ఇది అపారెంట్ డెప్తే, ఇది అపారెంట్ డెప్తే. సో ద టోటల్ అపారెంట్ డెప్త్ ఈస్ 6 + 4 10 సెంటీమీటర్స్ ఈజ్ ద టోటల్ అపారెంట్ డెప్త్. సో నౌ సో ద మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 ఇచ్చారు క్వశ్చన్లో ఇక్కడ. సో అండ్ దెన్ సో టోటల్ రియల్ డెప్త్ ఫైండ్ చేయాలి నేను. సో టోటల్ రియల్ డెప్త్ అపాన్ సో ద ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్స్ ఈజ్ ద టోటల్ అపారెంట్ డెప్త్. సో ఇక్కడ నుంచి ద రియల్ డెప్త్ విల్ బి ద టోటల్ రియల్ డెప్త్ విల్ బి ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. సో దేర్ ఫోర్ ద టోటల్ రియల్ డెప్త్ ఈస్ 15 సెంటీమీటర్స్. సో ద టోటల్ రియల్ డెప్త్ ఈస్ 15 సెంటీమీటర్స్. ఓకేనా. సో అంటే ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడున్నాడు? సో ద అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం. అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం. సో ఏ కేస్ అమ్మా? అబ్జర్వర్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం. సో ఈ పర్టికులర్ కేసులో సో మనకి అపారెంట్ డెప్త్ అనేది తక్కువ ఉంటుంది, అవునా? అపారెంట్ డెప్త్ తక్కువ ఉంది, సో రియల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆన్సర్స్లో కూడా ఒకసారి చూడండి. సో 10ని 6.67ని డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకంటే సో మనకు అపారెంట్ డెప్త్ 10 ఉంది, మనకు వచ్చినవి ఏంటి? ఇవి అపారెంట్ డెప్త్స్ ఇచ్చినవి. సో కాబట్టి అపారెంట్ డెప్త్ కంటే రియల్ డెప్త్ ఎక్కువ ఉండాలి. సో రియల్ డెప్త్ ఎక్కువ ఉన్న ఆప్షన్ మనకి ఇది ఒకటే ఉంది 15. సో అలా కూడా చేయొచ్చు మీరు. కాకపోతే నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే 15 రావాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడంటే 15 వచ్చింది, బట్ కొన్నిసార్లు 15 కాకుండా వేరేది కూడా రావచ్చు. సో అంటే ఈ రెండింటిని అయితే మీరు డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. క్లియర్? డన్. చాలు. సో నెక్స్ట్ చూడండి. So and a bubble in the glass slab mu 1.5 when viewed from one side appears 5 centimeters and 2 centimeters from the other side. So the thickness of the glass slab. Same question. So idoka glass slab of thickness T. Okay na. So ipudu bubble ekkada kanipistundi? So the air bubble is somewhere around here. So 5 centimeters oka side nunchi, so oka side nunchi 5 centimeters. So inkoka side nunchi 2 centimeters, ఇంకొక సైడ్ నుంచి 2 centimeters. సో దెన్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. సో థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ T ఎలా ఫైండ్ చేస్తాం? సో వీ కెన్ మనకి టోటల్ అపారెంట్ డెప్త్ ఫైండ్ చేయండి ఫస్ట్. సో ద టోటల్ అపారెంట్ డెప్త్ ఈస్ 5 + 2 7 centimeters. So now the refractive index is equals to so the real depth upon the total real depth upon total apparent depth. Okay na. So ఇక్కడ refractive index ఎంత ఇచ్చారు? 1.5. So which is equals to real depth మనం ఫైండ్ చేయాలి, apparent depth 7 ఇచ్చారు. So from here so the real depth is equals to so 15 into 7 105. So అంటే 10.5 centimeters is the total. So the option C is the correct answer. సో ఇక్కడ మీకు అపారెంట్ డెప్త్ 7 ఉంది, సో మనకి 7 కంటే ఎక్కువ రావాలి రియల్ డెప్త్. సో కాబట్టి ఈ ఆప్షన్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు, ఈ ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు, ఈ ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో డైరెక్ట్ ఆన్సర్ 10.5 మీరు డైరెక్ట్ పెట్టవచ్చు, క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. ఓకేనా? క్లియర్? చలో. సో నెక్స్ట్ చూడండి. So mali same type of question. An air bubble in the glass with the refractive index 1.5 near normal incidence is 5 centimeters deep viewed from one surface. So 3 centimeters deep when viewed from the other surface. The thickness. So ante ipudu ila ఇది గ్లాస్ స్లాబ్ అనుకుంటే, సో ఒక సైడ్ ఇక్కడ ఎయిర్ బబుల్ ఇక్కడ ఉందనుకోండి. సో ఒక సైడ్ నుంచి చూస్తే 5 సెంటీమీటర్స్ టాప్ నుంచి చూస్తున్నారు అనుకోండి, 5 సెంటీమీటర్స్. సో ఇంకో సైడ్ నుంచి ఇటువైపు నుంచి చూస్తే 3 సెంటీమీటర్స్, అంతేనా? సో ఇప్పుడు మనల్ని టోటల్ థిక్నెస్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద లెట్ దిస్ బి ద టోటల్ థిక్నెస్. సో అగైన్ సేమ్ కాన్సెప్ట్. సో ద మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు so the apparent depth upon so the real depth. So the total apparent depth upon the total real depth. So what is the total apparent depth? So the total apparent depth is 5 + 3 which is 8 centimeters. Avuna? So ikkada so refractive index is 1.5 which is equals to apparent depth. So 8 by
sorry, my bad, formula wrong rasina. So it is real depth upon apparent depth, right? So ఇక్కడ నుంచి సో రియల్ డెప్త్ మనం ఫైండ్ చేయాలి. అపారెంట్ డెప్త్ ఇట్ ఈస్ 8 సెంటీమీటర్స్. సో 1.5 into 8 is 12. సో రియల్ డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. సో ఈ పర్టికులర్ కేసులో కూడా ఆప్షన్స్ చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మీరు డైరెక్ట్ 8 ఎలిమినేట్ చేయవచ్చు, ఎందుకంటే 8 కంటే ఎక్కువ ఉండాలి రియల్ డెప్త్ అన్నది. సో ఇది కరెక్ట్ అవ్వచ్చు, ఇది కరెక్ట్ అవ్వచ్చు, ఇది కరెక్ట్ అవ్వచ్చు ఇక్కడ. కాబట్టి కంపల్సరీ క్యాల్కులేషన్స్కి వెళ్ళాలి. సో క్యాల్కులేషన్స్లో మనకి 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? క్లియర్ గైస్? ఈ కాన్సెప్ట్ క్లియరా? చలో గుడ్. నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి. సో దెన్ సో ఈ పర్టికులర్ కేసులో లెట్స్ సే, సో ఇఫ్ ద థిక్నెస్ ఈజ్ d1 and refractive index is mu1. So and if the thickness is d2 and refractive index is mu2. So and if the thickness is d3 and refractive index is mu3. So ఈ particular case లో so the total apparent depth, so that can be calculated as, so the apparent depth, so which is d1 by mu1 so plus d2 by mu2. So the total apparent depth is equals to so d2 by mu2 so plus d3 by mu3. So ఒకవేళ ఇంకెక్కువ ఉంటే సో ఇంకెక్కువ. సో డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ కాన్సెప్ట్. సో d1 by mu1 plus d2 by mu2 plus d3 by mu3. ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, అబ్జర్వర్ ఇక్కడ ఉంది. సో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఆఫ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో అప్పుడు హౌ డు యూ ఫైండ్ ద టోటల్ అపారెంట్ డెప్త్ అని అడిగితే సో యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా? క్లియర్? సో సి హియర్, ఈ క్వశ్చన్ ఏమన్నారు? సో ఏ ట్యాంక్ కంటైన్స్ 3 layers ఆఫ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. సో అవి ఒక దాంట్లో ఒకటి కరిగిపోవు అనమాట. సో అంటే మిక్స్ అవ్వవు. సో ద ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3 అండ్ థిక్నెస్ 8 సెంటీమీటర్స్. ఫస్ట్ ఇది 8 సెంటీమీటర్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. సో ద సెకండ్ లేయర్ ఆఫ్ ఆయిల్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2. సో దీన్ని 3/2. సో అండ్ విత్ థిక్నెస్ 9 సెంటీమీటర్స్. సో అండ్ దెన్ థర్డ్ లేయర్ ఆఫ్ గ్లిజరిన్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అండ్ దెన్ so depth thickness 4 centimeters. So find the depth of the bottom of the container. So see, apparent depth means the total apparent depth. మీకు ఇంతకుముందు చెప్పాను, the apparent depth is equals to so d1 by mu1 plus d2 by mu2 plus d3 by mu3. సో ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ లేయర్ ఏమన్నారు? సో 8 సెంటీమీటర్స్ 4/3, 8/4/3. సో సెకండ్ ఏమన్నారు? సో 3/2 9 సెంటీమీటర్స్, 9/3/2. సో థర్డ్ ఏమన్నారు? సో 2 and 4. సో దెన్ 4 సెంటీమీటర్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2. సో ఇక్కడ దీన్ని క్యాల్కులేట్ చేస్తే ప్రాపర్గా సో దిస్ కమ్స్ అవుట్ టు బి 3 పైకి వెళ్తుంది. సో 8 into 3/4 ఇక్కడ. సో 9 into 2/3 సో ప్లస్ సో 4/2. సో ఇది ఎంత వస్తుంది చూడండి. సో 4 1s are 4 2s are 3 1s are 3 3s are. So 2 1s are 2 2s are. So this is 2 into 3 6. So 3 into 2 6 plus 2. So 12 14 centimeters is the total apparent depth. Option C. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్. ఎప్పుడైనా సో డిఫరెంట్ లేయర్స్ ఉండి వాటికి డిఫరెంట్ థిక్నెస్ అండ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇస్తే సో హౌ డు వీ ఫైండ్ ద టోటల్ అపారెంట్ డెప్త్? ఓకేనా? క్లియర్ గైస్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో ది నీట్ 2016లో అడిగిన క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. Done. So next, so the next important concept, that is so shift through a glass slab. See, so object ni మనం ఇక్కడ ప్లేస్ చేసాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద స్లాబ్ ఆఫ్ థిక్నెస్ t అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu. సో ఇప్పుడు లైట్ రే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ నార్మల్ ఇక్కడ, అవునా? సో ఇది ఎయిర్ మీడియం ఈజ్ ద రేరర్ మీడియం. సో ఇది గ్లాస్ స్లాబ్ విచ్ ఈజ్ ఆఫ్ డెన్సర్ మీడియం, అంతేనా? సో ఇది డెన్సర్ మీడియం, ఇదేమో రేరర్ మీడియం ఎయిర్ అన్నది. సో ఇప్పుడు లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది. సో కాబట్టి సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ లైక్ దిస్. సో ఇలా నార్మల్ సైడ్ బెండ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ సో ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ సో దట్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైక్ దిస్. సో తర్వాత
ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రే. సో ద ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే, దీన్ని ఎమర్జెంట్ రే అంటాం. ఓకేనా? సో ఈ ఎమర్జెంట్ రేని మనం ఎక్స్ట్రాపులేట్ చేస్తే సో ద ఇమేజ్ అపియర్స్ టు ఫార్మ్ హియర్. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సో ఇమేజ్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్కి ఇమేజ్కి మధ్యలో సో దిస్ ఈజ్ కాల్డ్ ద షిఫ్ట్ అనమాట. ఓకేనా? సో ఆబ్జెక్ట్కి ఇమేజ్కి మధ్యలో ఉన్నదాన్ని షిఫ్ట్ అంటాం. సో వేర్ దట్ షిఫ్ట్ ఈజ్ గివెన్ యాజ్ సో టీ ఇంటూ 1 మైనస్ 1 బై మ్యూ. సో వేర్ సో టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్, టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్, and then so mu is the refractive index of the glass slab. So mu is the refractive index Ri of glass slab. Okay na? Done? Clear guys? Everyone? Chal. Done. Done? Clear? Chalo. ఓవర్. నెక్స్ట్. సో నౌ సో ఈ క్వశ్చన్ చేస్తారా మీరు ఈజీగా. సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫైనల్ ఇమేజ్ ఫ్రమ్ ఓ యాజ్ సీన్ బై ఐ. సో ఇక్కడ నుంచి చూస్తున్నాం ఐ ఇక్కడ ఉంది. సో థిక్నెస్ ఇచ్చారు, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్స్ ఇచ్చారు, సో మ్యూ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ఫైండ్ సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫైనల్ ఇమేజ్. సో ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫైనల్ ఇమేజ్కి సో ద టీ ఇంటూ 1 మైనస్ 1 బై మ్యూ. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా చేస్తారా? సో మీకు థిక్నెస్ తెలుసు, సో మ్యూ తెలుసు. సో జస్ట్ షిఫ్ట్ ఫైండ్ చేయండి. షిఫ్ట్ సియర్ మీకు ఫస్ట్ రే ఇటువైపు తీసుకుంటారు, అవునా? సో ఇక్కడ నార్మల్, సో నార్మల్ నుంచి ఇది రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది. సో రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. సో ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకోండి. సో మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకుంటే డెన్సర్ టు రేరర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో అంటే ద ఫైనల్ ఇమేజ్ విల్ ఫార్మ్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో ఫస్ట్ షిఫ్ట్ ఫైండ్ చేయండి. సో ఫస్ట్ వాట్ ఈస్ ద షిఫ్ట్? So how do you find the shift? So the shift is equals to T into 1 minus 1 by mu. So where T is the thickness of the glass slab, T into 1 minus 1 by mu. So T is the thickness of the glass slab. So thickness enta 15 centimeters. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి అలానే ఉంచండి. సో ఇంటూ 1 minus 1 by, సో దీన్ని 3/2 రాస్తున్నాను. సో 15 ఇంటూ సో 1 minus 2/3. So this comes out to be 15 into, so 3 is the LCM. And then 3 minus 2, 1. So this is 5. So that means 5 centimeters is the shift. See, don't put the answer 5. So 5 shift anamata. So this shift is 5. So next ante object ikkada nunchi image ikkada form ayindi. So ippudu emannaru 10 centimeters right. So 10 centimeters left. So 5 centimeters right, 5 centimeters left. So ekkada undi object ki? So from O అన్నారు, ఫ్రమ్ O ఇట్ ఈస్ 5 centimeters టు ద, ఇది మొత్తం 10 కదా. ఇప్పుడు షిఫ్ట్ ఎంత? 5 centimeters టు ద లెఫ్ట్. ఓకేనా? అర్థమైందా? షిఫ్ట్ ఈస్ 5 centimeters టు ద లెఫ్ట్ అనమాట. ఈజీ కాన్సెప్ట్. ఓకే, డన్ గైస్ దిస్ పార్ట్. చలో. సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ ఫైండ్ చేయండి. an object O is placed in front of a concave mirror. సో ఆబ్జెక్ట్ O ఎక్కడ ప్లేస్ చేశారు? ఆ ఫోకల్ లెంత్ 10 centimeters. ఇది ఒక కాంకేవ్ మిర్రర్, దీనికి ఫోకల్ లెంత్ 10 centimeters అని తెలుసు. ఏ గ్లాస్ స్లాబ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2. సో అండ్ థిక్నెస్ 6 centimeters. సో ఇన్సర్టెడ్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద మిర్రర్. సో ఇది ఆబ్జెక్ట్ అనుకోండమ్మా. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో విచ్ ఈస్ ప్లేస్డ్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ గ్లాస్ స్లాబ్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇవ్వలేదా? సో ఒక్క నిమిషం. ఆబ్జెక్ట్ ఓకే ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇనిషియల్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మిర్రర్ నుంచి ఎంత ఉంది? 32 centimeters ఉంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఫస్ట్ దీని నుంచి రే ఇలా వెళ్తుంది. సో ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. సో మళ్ళీ తర్వాత ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఆబ్జెక్ట్ ఇక్కడికి షిఫ్ట్, ఇమేజ్ ఇక్కడికి షిఫ్ట్, అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫైండ్ హౌ మచ్ ఈజ్ ద షిఫ్ట్. అంటే ఈ కాంకేవ్ మిర్రర్ దగ్గరికి ఈ ఆబ్జెక్ట్ ఫైనల్గా 32 centimetersలో ఉండదు. ఎందుకు? సో ఈ గ్లాస్ స్లాబ్ వలన ఇది కొంచెం ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో ఆ షిఫ్ట్ ఎంతో ఫైండ్ చేయండి ఫస్ట్. సో షిఫ్ట్ ఎలా ఫైండ్ చేస్తారు? సో T ఇంటూ 1 minus 1 by mu. సో T ఎంత? థిక్నెస్ ఎంత? 6 centimeters. 1 minus 1 by,
సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చారు 3/2. సో అంటే 3/2 అంటే ఇక్కడ 2 పైకి వస్తుంది, 3 డైరెక్ట్ రాసేస్తున్నాను. సో 3 ఇంటూ, సో ఇక్కడ 3 LCM, సో 3 - 2 1, సో ఇక్కడ 2 అంటే షిఫ్ట్ అన్నది 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ ఎటు షిఫ్ట్ అయింది, టు ద రైట్. సో అంటే ఆబ్జెక్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్కి న్యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఫర్ ద కాన్కేవ్ మిర్రర్, సో ద న్యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈజ్ ఈక్వల్స్ టు -30 సెంటీమీటర్స్ అని రాస్తున్నాను నేను. యాక్చువల్గా ఒరిజినల్గా ఇదైతే ఇది 32లో ఉంది, బట్ ఈ గ్లాస్ స్లాబ్ మధ్యలో పెట్టడం వల్ల సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది 30 సెంటీమీటర్స్. ఓకే, సో u ఈజ్ ఈక్వల్స్ టు -30. సో కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ -10 సెంటీమీటర్స్. సో వాళ్ళు ఏమడుతున్నారు మనకి ఫైనల్గా క్వశ్చన్, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫైనల్ ఇమేజ్ వెన్ ద డిస్టెన్స్ x షోన్ ఈజ్ 5 మీటర్స్. సో ఈ డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ అంట. సో ఇది 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఓకే, సో నౌ హౌ డు యూ ఫైండ్ ద ఫైనల్ ఇమేజ్ డిస్టెన్స్. సో ఫైనల్ ఇమేజ్ డిస్టెన్స్ v ఎలా ఫైండ్ చేస్తారు, v ఫైండ్ చేయడానికి ఫార్ములా తెలుసు, uf/u - f. సో ఇక క్యాలిక్యులేట్ చేయండి మీరు. సో యూ గైస్ కెన్ డూ దిస్ యాజ్ ద హోంవర్క్, రైట్? ఆల్రెడీ నేను చెప్పాను. సో u తెలుసు, f తెలుసు, జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ సో ద v. ఓకేనా, క్లియర్ గైస్? చలో, గుడ్. సో ఇంకొక స్లైడ్ ఉంది, అవసరం లేదు ఇది. చలో, సో దెన్ ద లేటరల్ డిస్ప్లేస్మెంట్ త్రూ ద గ్లాస్ స్లాబ్. సో లేటరల్ డిస్ప్లేస్మెంట్ త్రూ ద గ్లాస్ స్లాబ్ అంటే ఏంటంటే, సి హియర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మోస్ట్లీ దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకు రావు, వచ్చినా కూడా థియరీ వస్తాయి. సో బట్ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. సో ఇది ఒక ఇన్సిడెంట్ రే, ఓకేనా? సో ఇది మీడియం ఎయిర్, సో ఇది గ్లాస్ స్లాబ్, మళ్ళీ బయట ఎయిర్, సో మళ్ళీ ఇక్కడ ఎయిర్ మీడియం. సో ఫస్ట్ లైట్ రే, సో రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది. సో ఇది నార్మల్ తీసుకుంటే రేరర్ నుంచి డెన్సర్కి ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్, ఇలా వస్తుంది, అవునా? సో మళ్ళీ ఈ ఇంటర్ఫేస్ దగ్గర కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా. సో ఇది నార్మల్ తీసుకుంటే, సో ఇది నార్మల్. సో లైట్ రే ఇప్పుడు ఎటు బెండ్ అవుతుంది, సో లైట్ రే, సో డెన్సర్ నుంచి, ఇది డెన్సర్, ఇది రేరర్, డెన్సర్ నుంచి రేరర్ కంటే ఇలా అవే బెండ్ అవుతుంది, అవునా? సో ఇట్ బెండ్స్ లైక్ దిస్. సో ఈ రేని మనం, ఈ యాంగిల్ని ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది R అయితే ఇది కూడా R అవుతుంది. అండ్ దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకేనా? సో యాక్చువల్గా లైట్ రే అన్నది ఒరిజినల్గా వెళ్తే ఎలా వెళ్ళాలి, సో ద లైట్ రే, సో ఒరిజినల్గా వెళ్తే ఇలా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాల్సిన రే, సో ఇలా వచ్చింది. సో ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్, దిస్ x ఈజ్ కాల్డ్ ద లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో దిస్ x ఈజ్ కాల్డ్ ద లేటరల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, క్లియర్ గైస్, అండర్స్టాండింగ్? అర్థమవుతున్న కాన్సెప్ట్? సో లైట్ రే యాక్చువల్గా ఇలా ఒరిజినల్గా అయితే ఇలా వెళ్ళాలి, బట్ ఇలా ఇక్కడ నుంచి ఇలా రిఫ్రాక్ట్ అయింది, సో మళ్ళీ ఇటు రిఫ్రాక్ట్ అయింది. సో ఈ డిస్టెన్స్ని, ఈ 2 ప్యారలల్ రేస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, ఓకేనా? సో అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో ఈ ఇన్సిడెన్స్ యాంగిల్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. సో ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి, ఓకేనా? సో దీస్ 2 రేస్ విల్ బి ప్యారలల్ అనమాట. ఓకే, క్లియరా? సో ఈ లేటరల్ డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటంటే, సో యూ కెన్ రిమెంబర్ దిస్ ఫార్ములా. సో t ఇంటూ సైన్ ఆఫ్ I - R బై కాస్ R, లేదంటే సో ద అనదర్ ఫార్ములా దట్ యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ t ఇంటూ సైన్ I 1 మైనస్ సో కాస్ I బై స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ మైనస్ సైన్ I, సైన్ స్క్వేర్ I. సో వేర్ t ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ అండ్ I ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, R ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఓకేనా? సో అన్ని తెలుసు ఇక్కడ. సో అలానే ఇక్కడ కూడా అంతే, t ఈజ్ ద థిక్నెస్, I ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, I ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, మ్యూ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, I ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా, క్లియర్? సో అంటే కంప్లీట్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లోనే రాయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్లో రాయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, సో జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మోస్ట్లీ రాదు, సో వస్తే యూ షుడ్ బీ ఏబుల్ టు డూ అనమాట. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందా? చలో, సో ముందుకెళ్దాం. సో నౌ ద లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ 3 థింగ్స్. ఒకటి థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. సో ఇఫ్ ద థిక్నెస్ ఈజ్ మోర్, సో దెన్ ద lateral displacement will be more.
So and it also depends on the refractive index. So if the refractive index is more, then so the lateral displacement will be more, and it depends on the angle of incidence also. So if the angle of incidence is more, so then if the angle of incidence I is more, so the lateral displacement will be more. So 3 factors మీద depend అవుతుంది. సో ఒకటి థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్, సో ఇంకొకటి సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్, ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద. సో ఈ 3కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకేనా? సో మెయిన్గా దీని బేస్డ్ మనకు క్వశ్చన్ అడుగుతారు, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఓకేనా? సో థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ఎంత ఎక్కువ ఉంటే సో లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే, డన్ గైస్? చల్. సో నెక్స్ట్ so the next concept, that is so the critical angle and total internal reflection. So ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ద కండిషన్ ఫర్ ద క్రిటికల్ యాంగిల్ ఈజ్, సో క్రిటికల్ యాంగిల్ ఆర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఇఫ్ ద లైట్ రే ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, సో ఇలా లైట్ రే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్. సో డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే ఏమవుద్ది, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ కదా. సో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. సో దిస్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో లెట్ మీ టేక్ సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద సో నార్మల్. ఓకే, సో దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I2, దెన్ సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సో లైక్ దిస్. సో దిస్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేశాను. సో నౌ సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేశా. సో అప్పుడు సో ద రిఫ్రాక్టెడ్ రే అలైన్స్ విత్ ద ఇంటర్ఫేస్. సో సర్ఫేస్ అంటే ఈ 2 మీడియా మధ్యలో ఉన్న ఇంటర్ఫేస్తో అలైన్ అయింది. సో దిస్ యాంగిల్ సో వేర్ సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బికమ్ 90 degrees. ఓకేనా? సో ఏ యాంగిల్కి అయితే, ఏ ఇన్సిడెంట్ యాంగిల్కి అయితే సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degree అవుతుందో సో దాన్ని ఏమంటాం అంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ద యాంగిల్ విచ్ సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఫర్ విచ్ the angle of refraction is 90 degrees. So then so that angle is called the critical angle. So what is the critical angle? So the critical angle at critical angle IC, గుర్తుపెట్టుకోండమ్మ. సో at critical angle IC, so the angle of refraction R will be equals to 90 degrees అన్నమాట. సో అంటే ఇంటర్ఫేస్తోనే ఇలా అలైన్ అవుతుంది రిఫ్రాక్టెడ్ రే. సో దీన్ని ఏమంటాం అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద గ్రేజింగ్ ఎమర్జెన్స్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద గ్రేజింగ్ ఎమర్జెన్స్. ఓకే, సో దీని తర్వాత మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇంకా ఇంక్రీజ్ చేశారనుకోండి, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, సో అప్పుడు ద రిఫ్రాక్టెడ్ రే అన్నది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక రిఫ్రాక్షన్ జరగదు. సో లెట్ మీ టేక్ సో ఈ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేశాను. సో ఇఫ్ ఐ టేక్ సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సో గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ ఇలా తీసుకున్నాను. ఓకేనా? సో అప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రే ఏమవుద్దంటే కంప్లీట్గా ఇలా రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో లెట్స్ సే సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 అనుకోండి, ఏదో ఒకటి. సో ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇక కంప్లీట్ రే అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక రిఫ్రాక్షన్ జరగదు. సో అందుకే దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినా అంటాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినా ఎప్పుడు జరుగుతుంది? సో ఇఫ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. సో అసలు క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి సార్? సో ఏ ఇన్సిడెంట్ యాంగిల్కి అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 అవుతుందో సో ఆ ఇన్సిడెంట్ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అంటాం. ఓకేనా? సో I1 అండ్ R, సో ఇక్కడ కంప్లీట్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో దిస్ ఫినామినా ఈజ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR అంటాం. సో దిస్ ఈజ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సో విచ్ ఈస్ ద ఫినామినా ఆఫ్ TIR. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్,
TIR, total internal reflection. Clear? So, and one more thing, total internal reflection దగ్గర this I1 must be greater than the IC. So, two major conditions for the total internal reflection. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ థియరీలు కూడా ఆగొచ్చు. సో TIR కండిషన్స్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అని అంటే టూ కండిషన్స్. ఒకటి, లైట్ రే అన్నది కంపల్సరీ డెన్సర్ టు రేరర్ ఎంటర్ అవ్వాలి. సో ద ఫస్ట్ కండిషన్, సో ద లైట్ రే షుడ్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ద రేరర్ మీడియం. సో ద లైట్ రే షుడ్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ద రేరర్ మీడియం. ఇది ఫస్ట్ కండిషన్. సో అండ్ ద సెకండ్ కండిషన్, దట్ ఈస్, సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నది అక్కడ అవుతుంది. సో మళ్ళీ మీకు ఒక్కసారి సమ్మరీ చెప్తాను చూడండి. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియమ్స్. సో ఇక్కడ డెన్సర్ మీడియం ఉంది, ఇక్కడ రేరర్ మీడియం ఉంది అనుకోండి. సో ఎప్పుడైతే లైట్ రే మామూలుగా ఇలా ఇన్సిడెంట్ అయింది, ఓకేనా, సో అప్పుడు ఇది ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అవుతుంది. సో ఇది యాంగిల్ I, ఇది యాంగిల్ R, ఓకేనా. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇంక్రీజ్ చేశాను. సో దెన్, సో ఫర్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I, సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అయింది. సో దిస్ ఈజ్ 90 degrees. సో ఈ యాంగిల్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం, ఓకేనా. సో దిస్ ఫినామినా ఈజ్ అ గ్రేజింగ్ ఎమర్జెన్స్. ఎక్కడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 అయిందో, సో దీన్ని గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటాం. సో త్రీ కండిషన్స్ మొత్తం. సో నెక్స్ట్, ద నెక్స్ట్ వన్ దాంట్లో, సో ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, so let it be I1, so then the complete ray will get reflected. So the I1 if it is greater than the IC, so ఈ థర్డ్ ఫినామినాలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఓకేనా. కాన్సెప్ట్ క్లియరా? వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సో వాట్ ఈస్ ద గ్రేజింగ్ ఎమర్జెన్స్ ఆర్ వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. సో దీన్నే మీకు 3 ఇమేజెస్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఒకవేళ ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది ఇలా. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిటికల్ యాంగిల్, సో ఇఫ్ ద ఇన్సిడెంట్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిటికల్ యాంగిల్, సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రే అన్నది సో ఇంటర్ఫేస్తో అలైన్ అవుతుంది. సో దాన్నే మనం గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటాం, ఓకేనా, గ్రేజింగ్ ఎమర్జెన్స్. సో ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, సో అప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ అ ఫినామినా. క్లియర్? అండర్స్టూడ్? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే సో రే మస్ట్ ఎంటర్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ అండ్ I మస్ట్ బీ గ్రేటర్ దాన్ C. దీస్ టూ కండిషన్స్ మస్ట్ సాటిస్ఫై. ఓకే, నౌ సో నౌ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి సో హౌ డు క్యాల్కులేషన్స్ ఫర్ ద క్రిటికల్ యాంగిల్. సో ఇప్పుడు సో లైట్ రే లెట్స్ సే ఇట్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ సో డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో లెట్స్ సే దిస్ ఈజ్ అ క్రిటికల్ యాంగిల్. సో ఇది క్రిటికల్ యాంగిల్ అనుకోండి. సో క్రిటికల్ యాంగిల్ దగ్గర సో ద రిఫ్రాక్టెడ్ రే అలైన్స్ విత్ ద ఇంటర్ఫేస్ కదా, సో ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు సో దిస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో దిస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేయండి టూ ఇంటర్ఫేసెస్కి. సో ద స్నెల్స్ లా ఇఫ్ యూ అప్లై, సో స్నెల్స్ లా ఏం చెప్తుంది, సో ద సైన్ యాంగిల్ ఆఫ్ దిస్ మీడియం, సో ద సైన్ యాంగిల్ ఆఫ్ దిస్ మీడియం ఇంటూ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం. సో μ2 ఇంటూ సైన్ C, μ2 ఇంటూ ద సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం μ1 ఇంటూ సో ద సైన్ యాంగిల్ ఆఫ్ దట్ మీడియం సైన్. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ దట్ మీడియం, 90 degrees. అవునా, ఇదే కదా స్నెల్స్ లా చెప్పేది. సో ఇక్కడ నుంచి సో μ2 ఇంటూ సైన్ C ఈజ్ ఈక్వల్స్ టు సో μ1 ఇంటూ 1 అనమాట. సో ఇక్కడ నుంచి ద సైన్ C ఈజ్ ఈక్వల్స్ టు సో μ1 బై μ2, రైట్. సో దీన్నే మనం ఎలా రాస్తామంటే ద సైన్ C ఈజ్ ఈక్వల్స్ టు సో 1 బై μ2 బై μ1 రాసుకోవచ్చు దీన్ని. సో సైన్ C ఈజ్ ఈక్వల్స్ టు సో 1 బై μ2 బై μ1. సో సైన్ C ఈజ్ ఈక్వల్స్ టు సో ఐ కెన్ రైట్ 1 బై μ2 బై μ1. సో వాట్ ఈస్ μ2 బై μ1, μ21 అంతేనా. సో సైన్ C
ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మ్యూ 2 1. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ మీడియం డెన్సర్ మీడియం, ఫస్ట్ మీడియం రేరర్ మీడియం కాబట్టి సో సింపుల్గా సో ఐ కెన్ రైట్ సో దిస్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సో మ్యూ, సో ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం, సో ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. సో దేర్ ఫోర్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు సో 1 బై మ్యూ డిఆర్. సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మ్యూ డిఆర్. క్లియరా? అండర్స్టూడ్ గైస్ ఎవ్రీవన్? డనా? సో ఇది ఫార్ములా, దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ క్రిటికల్ యాంగిల్. సో ఒకవేళ ఇఫ్ ద సరౌండింగ్ మీడియం వెన్ ద రేరర్ మీడియం ఈజ్ ఎయిర్, మనకి జనరల్గా ఫార్ములా ఏంటి క్రిటికల్ యాంగిల్కి? ద క్రిటికల్ యాంగిల్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మ్యూ డిఆర్. అవునా? సో ఇఫ్ ద క్రిటికల్ యాంగిల్ ఇఫ్ ద రేరర్ మీడియం ఈజ్ ద సరౌండింగ్ మీడియం, సో ఇఫ్ ద రేరర్ మీడియం ఈజ్ ఎయిర్, సో 1 by mu d by mu r. So what is the mu r value? 1. So therefore, so sin c is equals to simply 1 by mu d. Simply, so the mu r is equals to 1 avutadi. So mu r place lo 1 substitute cheste sin c is equals to 1 by mu d. So ledante deenni manam ela raskochu, the sin c is equals to simply 1 by mu. So what? Mu is a refractive index of that medium. So ఎప్పుడైతే సరౌండింగ్ రేరర్ మీడియం ఎయిర్ అయిందో సో సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సి రాసుకోవచ్చు, 1 బై మ్యూ రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇఫ్ ద రేరర్ మీడియం ఈజ్ ఎయిర్, సో సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మ్యూ. సో ఒకవేళ రేరర్ మీడియం ఎయిర్ కాలేదనుకోండి, దానికి కూడా సమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మ్యూ డిఆర్, ఈ ఫార్ములా. అర్థమైందా? సో ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ క్రిటికల్ యాంగిల్ కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? డనా? చల్. సో ఇంపార్టెంట్. సో క్వశ్చన్ వచ్చింది చూడండి, ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో? సో ఇన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సో వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద క్రిటికల్ యాంగిల్, సో ఫర్ ద పెయిర్ ఆఫ్ మీడియా ఇన్ కాంటాక్ట్ వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయితే సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బికమ్ 90 degrees కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయితే సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 90 degrees అవుతుంది. రైట్? చల్. సో ఇది థియరీ పార్ట్. సో మీరు చూసుకోండి, ఆల్రెడీ మీరు ఐపీకి నేర్చుకున్నారు. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? సో స్పార్క్లింగ్ ఆఫ్ ద డైమండ్, సో ద బ్రిలియన్స్ ఆఫ్ ద డైమండ్ కానీ, సో దట్ బ్రైట్నెస్ ఆఫ్ ద డైమండ్, ఆ స్పార్క్లింగ్ ఆఫ్ ద డైమండ్, సో డైమండ్ చమక్ 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 అని మెరవడానికి కారణం ఏంటి? సో ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో అలానే సో ద మైరేజ్ ఫార్మేషన్ ఈజ్ ఆల్సో డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. అండ్ ఆప్టికల్ ఫైబర్స్ మనం ఏవైతే యూజ్ చేస్తామో సో దే ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ ద మనకు వైఫై కానీ కేబుల్ నెట్వర్క్స్ కానీ, సో ఏవైతే ఈ రోజుల్లో ఆప్టికల్ ఫైబర్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో దోస్ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ ద ఫినామినా ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో అడిగితే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దెన్ సో ద లైట్ పైప్, సో ద బండిల్స్ ఆఫ్ గ్లాస్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్, ద బండిల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ ఈజ్ కాల్డ్ లైట్ పైప్. ఎస్పెషల్గా దీన్ని మెడికల్ టెక్నాలజీలో బాగా యూజ్ చేస్తారు, ఎండోస్కోపీ ఫినామినాస్లో. ఓకేనా? ఎండోస్కోపీ చేసేటప్పుడు సో దిస్ లైట్ పైప్ విల్ బీ యూజ్డ్ అనమాట. డన్. నెక్స్ట్ సో క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? ఏది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల కాదు? సో వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో డిఫరెన్స్ బిట్వీన్ అపారెంట్ అండ్ రియల్ డెప్త్ ఆఫ్ ద పాండ్, సో అండ్ మ్యారేజ్ అండ్ ద హాట్ సమ్మర్ డేస్, సో బ్రిలియన్స్ ఆఫ్ ద డైమండ్. సో ఇది కాదు. సో డిఫరెన్స్ బిట్వీన్ అపారెంట్ అండ్ రియల్ డెప్త్ ఈజ్ నాట్ డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో వర్కింగ్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే, మ్యారేజ్ ఫార్మేషన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. సో బ్రిలియన్స్ ఆఫ్ ద డైమండ్ ఆర్ ద స్పార్క్లింగ్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ ఆల్సో డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. క్లియర్? అండర్స్టూడా? So optical fibers are based on again the total internal reflection, direct theory based question. NEET లో అడిగారు 2001లో ఇది. సో APMT. సో ఇదేమో 2011లో అడిగారు. ఓకే? సో నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్, సో దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం ఇక్కడ. సో ప్రిజంలో అసలు ఫస్ట్ రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, సో తర్వాత యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ అ ప్రిజమ్.
సో ఈ ప్రిజంలో దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం, ఏతో డినోట్ చేస్తాం. ఓకేనా? సో యాంగిల్ ఆఫ్ ప్రిజం ఇదే అవ్వాలన్నా సార్ అంటే ఏదైనా అవ్వచ్చు. సో యాంగిల్ ఆఫ్ ప్రిజంని యాక్చువల్గా ఎలా డిఫైన్ చేస్తారంటే, సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఓకే, అండ్ దెన్ సో లెట్ మీ కన్సిడర్ ద నార్మల్ ఎట్ దిస్ ఇంటర్ఫేస్ విల్ బీ లైక్ దిస్. సో నార్మల్ ఇలా తీసుకున్నాను అనుకోండి. సో లైక్ దిస్ నార్మల్. సో ఇప్పుడు సో దిస్ కమ్స్ అవుట్ టు బి ద ఇట్ బెండ్, సి హియర్ నార్మల్ కి, సో ఇట్ దిస్ ఈజ్ ద ఎయిర్ మీడియం, రేరర్ మీడియం. సో దిస్ ప్రిజమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సమ్ గ్లాస్, సో దట్స్ వై ఇట్ ఈస్ అ డెన్సర్ మీడియం. ఓకేనా? సో నౌ ఇక్కడ నుంచి సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్ లైక్ దిస్. సో ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్ లైక్ దిస్. ఓకేనా? సో లేదంటే ఇలా ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్. కొంచెం స్లాంట్గా తీసుకోండి, మరీ ప్యారలల్ కాదు. సో ఎస్ లైక్ దిస్. సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. సో దాని తర్వాత సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ తీసుకుంటే, సో ఇక్కడ నార్మల్ తీసుకోండి. సో దెన్ సో లైక్ దిస్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, సో దట్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో నార్మల్ ఇక్కడ ఉంది, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైక్ దిస్. సో ఇక్కడ దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. దిస్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I, నార్మల్కి ఇన్సిడెంట్ రేకి. సో అలానే నార్మల్కి ద ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రేకి దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1. సో ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ R2 అంటారు. సో దిస్ ఈజ్ ద R2 యాంగిల్. సో నార్మల్కి అగైన్ ఇన్సిడెంట్ రేకి. సో నార్మల్కి దీనికి సో దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ R1, R2 అండ్ E. సో ఇక్కడ ద డీవియేషన్, సో వాట్ ఈస్ డీవియేషన్ అంటే, సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ అ ఒరిజినల్ రే. ఇది డైరెక్ట్ వెళ్తే ఇలా వెళ్ళాలి ఒరిజినల్ రే. సో మనకు ఫైనల్ రే ఎలా వెళ్తుంది చూడండి. సో దిస్ ఎక్స్ట్రాపులేట్ చేయండి ఫైనల్ రేని ఇక్కడ వరకు. ఫైనల్ రేని ఇలా ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ ఒరిజినల్ రేకి ఫైనల్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. సో దిస్ ఒరిజినల్ రే అండ్ సో దిస్ ఫైనల్ రిఫ్రాక్టెడ్ రేకి సో మధ్యలో ఉన్న యాంగిల్ని సో వీ కాల్ ఇట్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ refraction. So this is the angle of deviation, my bad. So this is angle of deviation, this is the angle of prism. Okay na? So ikkada ఏ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే మధ్యలో ఏ టూ సైడ్స్ మధ్యలో అయితే యాంగిల్ ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం. ఇది ఇన్సిడెంట్ రే తీసుకున్నాం, ఇది ఎమర్జెంట్ రే. సో ఒకవేళ ఇన్సిడెంట్ రే ఇక్కడ తీసుకున్నారు, ఎమర్జెంట్ రే ఇటు వచ్చింది అనుకోండి, ఇది యాంగిల్ ఆఫ్ ప్రిజం అవుతుంది. ఓకేనా? లేదు ఇన్సిడెంట్ రే ఇక్కడ తీసుకున్నారు, ఎమర్జెంట్ రే ఇటువైపు వచ్చింది, ఇది యాంగిల్ ఆఫ్ ప్రిజం అవుతుంది. ఓకేనా? క్లియర్? సో చలో. సో ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం, సో ఇట్ ఈస్ గివెన్ యాజ్, సో ద ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద R1 plus R2. So the angle of prism, direct formula that you guys have to remember, it is R1 plus R2. Okay? And then so the next, the angle of deviation is given as, so I plus E minus A. So the angle of deviation is given as I plus E minus A. So ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. Done? So this is the angle of prism and this is the angle of deviation. This is the angle of prism. So this is the angle of deviation. So this is the angle of deviation. Clear guys? Understood a concept? Very good. So next, let's move further. So now the factors on which the angle of deviation depends. So basically the angle of deviation, it depends on the angle of the prism. So it depends on the angle of prism. Okay? So and then, so ela depend avudante, if angle of prism is more, so the angle of deviation will be more. Okay? And so it depends on the material of prism. So it also depends on, so the material of prism material మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో మెటీరియల్ ఆఫ్ ద ప్రిజం మీద ఎలా డిపెండ్ అవుతుందంటే, సో ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్, సో ద డీవియేషన్ విల్ బీ మోర్. ఓకేనా? సో అలానే, సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వేవ్ లెంత్ ఆర్ ద కలర్.
So it also depends on the wavelength or the color. Okay, so you know that wavelength is inversely proportional to the mu. So you guys know that wavelength is inversely proportional to mu. Avuna? So ipudu, so if the wavelength is more, you guys know that refractive index is less. ఇది ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో మాట్లాడుకున్నాం. సో వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో మీరు వీప్ జిఆర్ కనుక చూసుకుంటే, సో వీప్ జిఆర్లో సో డౌన్ ద లైన్ సో ద ల్యాండా ఇంక్రీజెస్, రైట్? సో ఇఫ్ ద ల్యాండా ఇంక్రీజెస్ సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్. సో ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్ ద డీవియేషన్ డిక్రీజెస్. సో అందుకనేసి దేనికైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో సో అది తక్కువ డీవియేట్ అవుతుంది. సో దేనికైతే వేవ్ లెంత్ తక్కువ ఉంటుందో సో అది ఎక్కువ డీవియేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? సో ద రెడ్ డీవియేట్స్ ద లీస్ట్ అండ్ వైలెట్స్ డీవియేట్స్ ద మోస్ట్. సో వైలెట్ అనేది ఎక్కువ డీవియేట్ అవుతుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి. సో రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తక్కువ. సో రెడ్ డీవియేట్స్ ద మోస్ట్. సో రెడ్ deviates the most and violet deviates the least. So violet deviates the least. ఓకేనా? సో అందుకనేసి మీకు ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఈ క్వశ్చన్స్ అన్ని చదువుకున్నారు కదా మీరు. సో దోస్ ఆర్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా? క్లియర్? రెడ్ లైట్ తొందరగా డీవియేట్ కాదు కాబట్టి సో దే యూస్. సో ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఇండికేటర్స్లో, వెహికల్ ఇండికేటర్స్లో బ్రేక్ వేసినప్పుడు రెడ్ లైట్ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఇలాంటి డైరెక్ట్ థియరీ క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, సో 3 ఫ్యాక్టర్స్ మీద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ద 4th ఫ్యాక్టర్ ఈజ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా? సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద ఎలా డిపెండ్ అవుతుందంటే, సో లెట్ మీ రైట్. So the angle of incidence, how it varies with the angle of incidence. So now, so let me write for the ikkada rastan chudandi. So if you draw the graph for the angle of incidence versus the deviation, so ee curve ela untadante, so ila untadi. So at particular angle of incidence, so the angle of deviation will become minimum. So oka particular angle of incidence దగ్గర first, so if the angle of increase as I increases, so first I increase అవుతుంటే సో డీవియేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిక్రీజెస్. ఓకేనా? సో ఎట్ పర్టికులర్ ఎట్ సమ్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సో ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర సో ఈ డీవియేషన్ అనేది మినిమం అవుతుంది. సో ఓకేనా? సో ఆ డీవియేషన్ అనేది మినిమం అవుతుంది. సో దీని తర్వాత మళ్ళీ ఇఫ్ ఐ ఇంక్రీజెస్, సో దెన్ దీని తర్వాత మళ్ళీ ఐ ఇంక్రీజ్ అవుతుంటే సో దెన్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజెస్. సో అగైన్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇంక్రీజెస్ ఇక్కడ. ఓకేనా? అర్థమైంది కాన్సెప్ట్? సో దిస్ ఈజ్ హౌ ద వేరియేషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తోని ఎలా వ్యారీ అవుతుంది. సో దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ సో ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డిపెండ్స్. డనా? చలో. సో నెక్స్ట్, సో నౌ ద కండిషన్ ఫర్ ద మినిమమ్ డీవియేషన్. సో వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ కండిషన్ ఫర్ ద మినిమమ్ డీవియేషన్ ఈస్, సో ద యాంగిల్ I must be equals to angle E. The angle of incidence must be equals to angle of emergence. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి. సో ఇక్కడ ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ రే అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ సో రెండు ఈక్వల్ అవుతాయో, ఈ 2 రేస్ ఈక్వల్ అవుతాయో, సో అండ్ దెన్ సో దిస్ రన్స్ ప్యారలల్. ఓకేనా? సో ద 2 కండిషన్స్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, అండ్ దెన్ ద సెకండ్ కండిషన్, సో ద రిఫ్రాక్టెడ్ రే should run parallel to the base of the prism. So the refracted ray should run parallel to the
parallel to the base of the prism. సో అంటే సో ద కండిషన్ ఈజ్ here ఇక్కడ రాస్తున్నాను. సో దిస్ ఈజ్ అ ప్రిజమ్. సో ఇక్కడ దిస్ ఈజ్ అ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఈజ్ అ రిఫ్రాక్టెడ్ రే అండ్ దెన్ సో దిస్ ఈజ్ అ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సో దిస్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో దిస్ I must be equals to E. సో ద ఫస్ట్ కండిషన్ I ఈకి ఈక్వల్ అవ్వాలి, ద ఫస్ట్ కండిషన్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ రే అన్నది ప్యారలల్గా రన్ అవ్వాలి. ఓకేనా? సో ఈ రే అన్నది బేస్ ఆఫ్ ద ప్రిజమ్, ఇది బేస్ ఆఫ్ ద ప్రిజమ్కి ప్యారలల్గా రన్ అవ్వాలి. సో ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే సో మనకు డీవియేషన్ అన్నది మినిమం ఉంటుంది. సో డీవియేషన్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ ద so this one and this one, so this is called the deviation. Okay, done, clear. So now so this part is done. Next, so ఎప్పుడైతే I is equals to E అయిందో ఈ రే ప్యారలల్గా రన్ అవుతుందో సో దిస్ R1 will become equals to R2. So then so the R1 will be equals to R2, so let it be equals to R అవుతుంది. So then we can say that so the angle of prism it will become, so what is angle of prism? R1 plus R2 kada. So the R1 will be equals to R2 అవుతుంది. So let's say these two are equals to some R అనుకుంటే the angle of prism will become so 2R. Angle of prism will become 2R. So at minimum angle of at minimum deviation, so the angle of prism will become 2R. సో ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా. అండ్ దెన్ సో మీకు మినిమం డీవియేషన్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? I ప్లస్ ఈ మైనస్ ఏ కదా, I ప్లస్ ఈ మైనస్ ఏ. సో నౌ దిస్ డీవియేషన్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు సో I ప్లస్ ఈ ప్లేస్లో మళ్ళీ I రాస్తున్నాను, ఈ ప్లేస్లో I రాస్తున్నాను. సో మైనస్ ఏ అలానే ఉంచండి. సో ద డెల్ ఈజ్ ఈక్వల్స్ టు 2I మైనస్ ఏ. So the del is equals to 2I minus A. So this is one more formula. So the minimum deviation is this much. So 2I minus A. So at minimum deviation A will be equals to R. So formulas ఎక్కువ వస్తాయి, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో డన్. నెక్స్ట్ సో నెక్స్ట్ సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్ ఈజ్ గివెన్ బై, so this is the angle of the prism. So at minimum deviation, so the refractive index of the prism is given by so the sine of so del minimum plus a by 2 by so the sine a by 2. So this is a formula for the refractive index of the prism. So del minimum plus a by 2 so plus by sine a by 2, where so del minimum formula తెలుసు. సో del minimum it is 2I minus a and then a formula తెలుసు 2R, ఇక్కడ a formula తెలుసు 2R. సో at minimum deviation so what is a అన్నది తెలుసు, what is del minimum అన్నది మీకు తెలుసు. ఓకేనా? సో this formula you guys should remember. ఓకేనా? క్లియర్? Understood everyone? So this is for the refractive index. So now so for the done. నెక్స్ట్ సో ఇవి నోట్ చేసుకున్నాం ఒకసారి. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా రాయన ఇక్కడ. సో ఫర్ ద థిన్ ప్రిజమ్, సో ఫర్ ద సో నాట్ ఫర్ ద థిన్ ప్రిజమ్, సో ఫర్ మినిమమ్ డీవియేషన్ ఎట్ మినిమమ్ డీవియేషన్ రాయండి. ఎట్ డెల్ మినిమమ్ సో ద ఫస్ట్ థింగ్ సో ద I విల్ బీ ఈక్వల్స్ టు E అండ్ R1 విల్ బీ ఈక్వల్స్ టు R2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు R. అండ్ so the next thing I is equals to E, R1 is equals to R2, and then the next thing so A must be equals to 2R, and then so the del minimum is equals to 2I minus A, and then so the refractive index is equals to so sine of del minimum plus A by 2, sine of del minimum plus A by 2 so whole by sine A by 2. So whole by sine A by 2. So these are the formulas you guys should remember. Okay na? సో ఇక థిన్ ప్రిజం గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థిన్ ప్రిజం ఇక్కడ చెప్పట్లేదు.
సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సో దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఫస్ట్ థిన్ ప్రిజం గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత విల్ గో ఫర్ ద డిస్పర్షన్ ఫినామినా, దెన్ విల్ గో ఫర్ ద రిఫ్రాక్షన్ కాన్సెప్ట్, అంటే లెన్సెస్లో రిఫ్రాక్షన్ ఎట్ ద కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెన్స్ చూద్దాం. సో దెన్ లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, సో అండ్ దెన్ నెక్స్ట్ విల్ గో ఫర్ ద పవర్ కాన్సెప్ట్. అక్కడితో లెన్స్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక క్లాస్లో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూద్దాం. ఓకే, సో టిల్ దెన్ కీప్ స్టడింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. బై.